అందరికీ నమస్తే. మిల్లింగ్లో ఉన్నామండి. ఈరోజు ఒక 3 రకాలు మిల్లింగ్ చేయిస్తున్నాం. నవారా, రక్తశాలి, అలాగే శివన్ సాంబ. ఇక్కడ ఉన్నటువంటి 30 బ్యాగులు అండి. ఇవి 75 కేజీ బ్యాగులు. ఇవి శివన్ సాంబ వేపిస్తున్నాను. ఫైన్ వెరైటీ, ఇది లాస్ట్. దీని తర్వాత ఈ రకం మన దగ్గర దొరకదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటివి రక్తశాలి. నవారా నేను గతంలో చెప్పాను ఆల్ టైమ్ ఫేవరెట్ అని. ఎక్కువగా అవేర్ చేస్తున్నటువంటి రకం, అలాగే ఎక్కువ మంది తినమని చెప్పి మోటివేట్ చేస్తూ మూవింగ్లో ఉన్నటువంటి రకంగా చెప్పచ్చు నవారా అనేటువంటిది. షుగర్కి, అలాగే నర్వ్స్ వీక్నెస్కి, మోకాళ్ళ నొప్పులకి, పెరాలసిస్కి, ఇక దీని పేరే నివారణి అని పేరు. అన్ని రకాల జబ్బులు నివారణ అవుతాయి అనేది మనకు తెలుస్తోంది. మీకు బియ్యం ఎలా ఉంటుందని చెప్తాను. తెలిసినటువంటి వాళ్ళకి ఇది పరిచయం అక్కర్లేదండి. ఎరుపు రంగు ఉన్నటువంటి బియ్యం, ఇలా ముడి బియ్యంగానే దీన్ని తినాలి. ముడి బియ్యంగా తింటేనే దీంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్, వాల్యూస్ తెలుస్తుంది. మీకు బయట తీసుకొచ్చి చూపిస్తాను లైటింగ్లో. లోపల కొంత సౌండ్ కూడాను. ఇది మేము రెగ్యులర్గా చేయించేటువంటి మిల్లు. మీకు పైన ఇక్కడ ఒక కేరళ ఆయుర్వేద హాస్పిటల్ ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి. ఈ పక్కనే పంచకర్మ సెంటర్ ఉంది. ఇది కేరళ వాళ్ళది. వీళ్ళు మేము నవారా మిల్లింగ్ వేసేటప్పుడు ఒకసారి చూసి, ఆ నవారా మాకు బియ్యం కావాలి, సప్లై చేయాలి మా హాస్పిటల్ పర్పస్ అని అన్నారు. నాకు చాలా అంటే చాలా సంతోషం వేసింది. ఇప్పుడు ఒక 6 నెలల నుంచి, ఎప్పటి నుంచో 2 years నుంచి ఉంది, కానీ వీళ్ళు కేరళ నుంచి తెప్పించుకుంటున్నాం, ఇక్కడ పండిస్తున్నారని తెలియలేదు అని అన్నారు. ఒక నెలలో కనీసం ఒక 3 బ్యాగులు, అంటే 75 to 100 kgs వాళ్ళు తీసుకెళ్తారు. నిన్న కూడా కాల్ చేశాడు, ఈరోజు మిల్లింగ్ చేయిస్తామని అన్నాను. ఇప్పుడు వస్తారు కాసేపటికి. వాళ్ళు పెరాలసిస్కి అక్కడ వైద్యం చేస్తారు. ఆ పెరాలసిస్ వచ్చినటువంటి చెయ్యి, కాలుకి వాళ్ళు ఏం చేస్తారంటే మర్దం చేస్తారు. ఈ అన్నాన్ని మెత్తగా ఉడికించి వాళ్ళు ఫిజియోథెరపీ బాగా మర్దం చేసి, ఉదయం సాయంత్రం మర్దం చేసి, ఒక పూట కడుపు నిండుకి అన్నంగా వాళ్ళు తినిపిస్తారు. 48 రోజులు మండలకాలం దీక్ష అది. అంటే మెడిసిన్ కోర్స్ అది. ఎంతటి పెరాలసిస్ ఉన్నా, అసలు కంప్లీట్ బెడ్ మీద పడుకున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ లేచి నిలబడి వాళ్ళు నడవగలరు. అంత అద్భుతమైనటువంటి రకం ఇది. కేరళ వెరైటీ కాబట్టి వాళ్ళకి తెలుసు దీన్ని వైద్యులు ఎలా ఉపయోగించాలి ఏంటనేది. ఇవన్నీ 15 kgs బ్యాగ్గా ప్యాక్ చేస్తున్నాను. అలాగే 25 kgs బ్యాగ్గా ప్యాక్ చేస్తున్నాను. నా నవారా బియ్యం, నవారా ఇలా అక్కడి నుంచి తీసుకున్నటువంటిది పెద్ద షెల్లారండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మేము అలవాటు చేసాం. చుట్టుపక్కల ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకి ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాము. ఓపికగా ఇతను మిల్లింగ్ చేయిస్తాడు. కొద్దిగా ఎక్కువే తీసుకుంటారు, ముడి బియ్యానికి అయితే ఎక్కువ సమయం పడుతుంది అని. అయినా మనం కస్టమర్కి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాలి. దాంతోపాటుగా దాన్ని ఎలా తినాలో ఒరిజినల్గా మనం పండించుకున్నటువంటి విధానమే కాకుండా ముడి బియ్యంగా తినాలనేటువంటి ఉద్దేశంతో మిల్లింగ్ ఇలాగే చేయిస్తూ ఉన్నాం. అన్ని రకాల బియ్యం మనం అన్పాలిష్డే చేయిస్తాం. ఈ నవారా అయిన తర్వాత రక్తశాలి వేస్తాను. దాని గుణాలు చెప్తాను మీకు. ఆ తర్వాత శివన్ సాంబ గుణాలు చెప్తాను వీడియో తీసి. థ్యాంక్ యూ. ఇది రక్తశాలి అండి, చాలా ఫైనెస్ట్ వెరైటీ. ఎరుపు రంగులో ఇంత సన్న రకం గింజ మనం చూడం. ఇందులో పోషక విలువలు, ఔషధ గుణాలకు వస్తే రక్త శుద్ధి, రక్త వృద్ధి జరుగుతుంది. అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మెయిన్ హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. చాలా అంటే చాలా మంచి రకం అండి ఇది.
ఇది కేరళ కన్యాకుమారిలో ఎక్కువగా రాస్తూ ఉంటారు, ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మనం అన్ని ప్రాంతాల్లోనూ పండేటువంటిదే. 110 రోజుల పంట కాలం. పోషకాలు, ఔషధ గుణాలు మనకు చెప్పిన విధంగా ఇది సర్వరోగ నివారణి అంటారు. కిడ్నీ లివర్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. అలాగే పైల్స్, మొలలు, ఇది అద్భుతమైనటువంటి మెడిసిన్. సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తారు ఈ రైస్ని. పైల్స్కి, మొలలకి ఆపరేషన్ స్టేజ్లో, సర్జరీ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా దీన్ని 2 పూట్ల తినొచ్చు. మెడికేటెడ్ అయినప్పటికీ 2 పూట్ల తినొచ్చు. దీన్ని రెగ్యులర్గా తిని జబ్బు మానుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదండి కొలెస్ట్రాల్, బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది. వెయిట్ లాస్కి మంచిగా ఉపయోగపడేటువంటి రకం ఈ రక్తశాలి. దీని తర్వాత శివన్ సాంబా వేస్తున్నాం. నేను ఇది శివన్ సాంబా. ఇది శివన్ సాంబా అండి. శివన్ సాంబా చాలా ఫైన్ వెరైటీ. ఇది మనకు విజయ పటాలియా, దేశవాళీలో సన్న రకం అని చెప్పి అంటాం, కానీ నేను గమనించింది విజయ పటాలియా కంటే సన్న రకం ఉంటుంది. నాకు దిగుబడి పరంగా మంచిగా ఉన్న మిల్లింగ్లో కొంత నోకైందండి. ఇది గతంలో అంతకుముందు మిల్లింగ్ అప్పుడు కొంత కస్టమరు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దగ్గరుండి చేయించుకుంటున్నా. ఇప్పుడు దీన్ని సెమీ పాలిష్గా వేస్తున్నా, చూపిస్తాను మీకు. ఇది సెమీ పాలిష్. ఇది బ్రౌన్ కలరే ఉంటుంది, ఫుల్ వైట్ ఉండదు. కొద్దిగా సెమీ పాలిష్ వేసి మిగిలిన మొత్తం పొడి బియ్యంగా వేస్తాం. కాస్త వెలుతురులో తెలుస్తుంది. దీని గుణం ఏంటంటే కాల్షియం ఉన్నటువంటి రైస్ వెరైటీ. కాల్షియం ఉంటుంది, హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. ఈ గంజి వంచి మరుసటి రోజు ఉదయం తాగలిగితే ఫర్మెంటైజ్ చేసి హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. ఐరన్, జింక్, కాల్షియం ఉంటుంది. ఇందులో ఉన్న ఫైబరు అరుగుదల సమస్య ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే పైల్స్, మొలలు ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి మెడిసిన్. కాబట్టి రోజువారీ వాడకానికి టేబుల్ వెరైటీగా ఇది ప్రిఫరబుల్. ఇది సన్న రకం. కొద్దిగా పాలిష్ పెట్టుకోగలిగితే బిర్యానీలకి, పలావులకి చాలా అంటే చాలా మంచి రకం. ఇదండి ఈ శివన్ సాంబాకు సంబంధించి 3 రకాలు వేశాను ఈరోజు. నవారా, అలాగే రక్తశాలి, ఇది రక్తశాలి, అలాగే దీంతో పాటుగా శివన్ సాంబా. రేపు ఇంకొక 4 రకాలు మాపిల్లై సాంబా, పుల్లాకరు, ఓంగార్, దాంతోపాటు కాలాబాటి కొద్ది మొత్తంలో ఉంది. రేపు కాలాబాటి కూడా వేయిస్తాను. 4 రకాలు మిల్లింగ్ చేస్తాను. ఇలా ఈరోజు మొత్తం మిల్లింగ్కే సరిపోయింది. రేపు మిల్లింగ్ చేసుకొని ఆల్రెడీ నా కస్టమర్స్ రెగ్యులర్గా తీసుకున్నటువంటి వాళ్ళకి ఈ 10 days నేను ఎవరికి సప్లై చేయలేకపోయాను. 2 days తర్వాత రెగ్యులర్గా ఇంకా ప్యాక్ చేసి పంపించడం ఈ పనిలోనే ఉంటాను. వాళ్ళకి 15 kgs కొద్ది మొత్తంలో ప్యాక్ చేయించాను. ఏమైనా మొత్తం ఇవన్నీ 25 kgs ప్యాక్ చేస్తాను. ఉన్నటువంటివన్నీ ఇక్కడ రక్తశాలి, ఇటువైపు శివన్ సాంబా, ఇక్కడ నవారా. ఇలా మిల్లింగ్లోనే ప్యాకింగ్ అయిపోతుంది. అందుకని కొద్దిగా రిక్వెస్ట్ చేస్తాను, లూజ్గా అడగకుండా కొంతవరకు మిల్లులో జరిగినటువంటి ప్యాకింగ్ 15 kgs, అలాగే 25 kgsగా తీసుకోండి. మీకు కంటిన్యూటీ ఉంటేనే రిజల్ట్ ఉంటుందని కూడా రిక్వెస్ట్ చేస్తాను. కొంతమంది మొదటి ప్రయత్నం అండి అని చెప్పని అంటారు. అలాంటి వాళ్ళకి మినిమం 10 kgsగా తీసుకుంటారు. రెగ్యులర్గా వాడేటువంటి వాళ్ళు 25 kgs ప్యాకే తీసుకుంటారు.
దేశవాళీ రకాల్లో మీరు ఏ రకం తిన్నా, ఏ రైతు దగ్గర తీసుకొని తిన్నా అది ఆరోగ్యప్రదాయని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే మనం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల రకరకాల జబ్బులతో బాధలు పడుతూ ఉన్నాం. మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మనం తింటున్నటువంటి ప్రతి ఆహార పదార్థం దాని గుణమేంటి, అది ఆరోగ్యానికి మంచిది ఇస్తుందా, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పండిస్తున్నారు, అది జల్లి మార్పిడి చేయబడినటువంటి విత్తనమా, దేశీ విత్తనమా, కొంత ఆలోచించి మనం ఒక 25-30 సంవత్సరాలుగా ఉరుకులు పరుగుల జీవితంలో పూర్తిగా మనం తింటున్నటువంటి ఆహారం గురించి పట్టించుకోలేదండి. వాస్తవానికి మన దేశంలో పండేటువంటివన్నీ కూడా మంచి పోషకాలతో ఉన్నటువంటి ఆహారమై ఉంటుంది. కాకపోతే రసాయన వ్యవసాయం చేయబట్టి, జన్యు మార్పిడి చేయబడినటువంటి విత్తనాలతో పండించబట్టి ఏళ్ల తరబడి అవే తిని పూర్తిగా ఆరోగ్యం పాడైంది. ఊరక చద్దన్నం నీళ్లు కలిపి రాత్రి మిగిలినటువంటి అన్నంలో నీళ్లు, రాళ్ళ ఉప్పు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి తిని రోజంతా కాయ కష్టం చేసేటువంటి వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళు కావలసినటువంటి శక్తినిచ్చేటువంటిదిగా ఉండేటువంటిది గతంలో మనం పండించుకున్నటువంటి ఆహారం. కారణాలు ఏవైనా అవ్వచ్చు, కంప్లీట్గా స్పాయిల్ అయిపోయింది. విత్తనం జన్యు మార్పిడి కాబడింది. ఇప్పటికీ కొన్ని వేల రకాలు దేశవాళీ విత్తనాలు ఉన్నాయి. వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మాలాంటి వాళ్ళం కొంత ఉద్యమమే చేస్తూ ఉన్నాం. మాలాంటి వాళ్ళ దగ్గర ఏ రైతు దగ్గర తీసుకున్నా మీరు దేశవాళీ విత్తనాలు ఇస్తారు. వాటిని పండించుకొని మనం తినగలిగితే ఇంటిల్లిపాది ఆరోగ్యం ఉంటాం, సమాజం ఆరోగ్యాన్ని కాపాడినటువంటి వాళ్ళం ఉంటాం. థ్యాంక్ యూ అండి. ఈ రైస్ వెరైటీస్ బెనిఫిట్స్ గురించి నేను వీడియోస్ చేశాను. గతంలో చూసినటువంటి వాళ్ళకి తెలిసే ఇంకాస్త వివరంగా కొంత అనుభవం వచ్చింది కాబట్టి ఇంకాస్త వివరంగా కొన్ని వీడియోలు చేసి పెడతాను, మీరు గమనిస్తూ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇది శివన్ సాంబా ముడి బియ్యం అండి. ఇది ఫుల్ బ్రౌన్. ఇది మీకు లైటింగ్లో బాగా తెలుస్తుంది స్పష్టంగా. బ్రౌన్ రైస్లో ఇలా ఉంటుందండి. ఇది ఫుల్ బ్రౌన్. ఇది మరొకటి సెమీ బ్రౌన్. ఎవరైతే కంప్లీట్ ముడి బియ్యం తినలేమని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళ కోసం సెమీ బ్రౌన్గా పట్టించాను. కంప్లీట్ పాలిష్ అయితే కాదు, సింగిల్ పాలిష్లో కూడా వైట్ వచ్చేస్తుంది రైస్. అలా వైట్ రైస్ తినడం వల్ల ప్రయోజనం అయితే లేదు. కాబట్టి ముడి బియ్యం ఇది ఫుల్ బ్రౌన్, సెమీ బ్రౌన్. ఇది మనం తినగలిగినటువంటి విధానం.